విశ్వం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణం 6 చరణాల వందే మాతరం గేయంతో మారుమ్రోగనుంది. వందే మాతరం ఒకప్పుడు ఈ 2 పదాలు బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించాయి. స్వాతంత్ర్య సమరయోధుల పెదవులపై నినాదమయ్యాయి. లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి నిలిచే ధైర్యాన్నిచ్చాయి. ఉరికంబం వైపు నడిచిన వీరులకు సైతం దేశభక్తి మంత్రంగా మారాయి. ఇప్పుడు అదే వందే మాతరం చారిత్రక ఘట్టానికి సాక్ష్యమవుతోంది. 2026 ఆగస్టు 15 భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవంలో ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాకారాలపై ఈసారి ఒక అపూర్వ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో చరిత్రలో తొలిసారిగా పూర్తి వందే మాతర జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్న సమయంలో ఈ గీతాలాపన జరుగుతుంది. అనంతరం ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎర్రకోట ప్రాకారాల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి ఇన్నేళ్లుగా ఆగస్టు 15 వేడుకలలో వందే మాతరం ఎందుకు ప్రత్యేకంగా వినిపించటం లేదు? ఈసారి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే దాని వెనుక 150 ఏళ్ల చరిత్ర ఉంది. బెంగాల్కు చెందిన ప్రముఖ రచయిత బంకిం చంద్ర చట్టోపాధ్యాయ 1875 నవంబర్ 7న వందే మాతరం గీతాన్ని రచించారు. అనంతరం 1882లో ప్రచురితమైన ఆయన ప్రసిద్ధ నవల ఆనంద్ మఠ్లో దీన్ని చేర్చారు. 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని ఆలపించారు. ఆ తర్వాత స్వదేశీ ఉద్యమం నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు వందే మాతరం ఒక పాటగా కాకుండా ఒక ఉద్యమంగా, ఒక నినాదంగా, ఒక జాతీయ భావోద్వేగంగా మారిపోయింది. వందే మాతరం అంటే తల్లి నీకు వందనం అనే భావం. మాతృభూమిని తల్లిగా దర్శిస్తూ ఆమె సౌందర్యాన్ని, సంపదను, శక్తిని కీర్తిస్తూ రాసిన ఈ గేయం స్వాతంత్ర్య సమరంలో కోట్లాది భారతీయులను ఏకం చేసింది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనగణమన జాతీయ గీతంగా స్థిరపడగా వందే మాతరంకు జాతీయ గేయంగా విశిష్ట గౌరవం లభించింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర్య ఉద్యమంలో వందే మాతరం పోషించిన చారిత్రక పాత్రను గుర్తు చేస్తూ దీనికి జనగణమనతో పాటు సమాన గౌరవం దక్కాలని పేర్కొన్నారు. అయితే చారిత్రాత్మకంగా పూర్తి గేయంలోని తరువాతి చరణాల్లో మనం చూసినట్లయితే దుర్గా, లక్ష్మి, సరస్వతి వంటి దేవతా ప్రతీకలు ఉండటంతో కొన్ని వర్గాల వారి నుంచి అభ్యంతరాలు వచ్చాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో అన్ని మతాల ప్రజలను కలుపుకుని వెళ్లాలన్న ఉద్దేశంతో 1930ల కాలం నుంచి ప్రధానంగా తొలి 2 చరణాల వినియోగం మాత్రమే విస్తృతంగా కొనసాగింది. అందుకే దశాబ్దాలుగా జాతీయ కార్యక్రమాల్లో జనగణమనకు నిర్దిష్టమైన అధికారిక స్థానం ఉండగా వందే మాతర గేయానికి అపారమైన గౌరవం ఉన్నప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో క్రమంగా ప్రత్యేక ఆలాపన జరగలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. 2026లో వందే మాతరం రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా దాని చారిత్రక వారసత్వానికి ఘన నివాళిగా ఎర్రకోటపై పూర్తి గేయాన్ని ఆలపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహ్వాన పత్రికల్లో కూడా 6 చరణాల సాహిత్యాన్ని ముద్రించినట్లు సమాచారం. ఇక వందే మాతరానికి చట్టపరమైన రక్షణ విషయంలో 2026వ సంవత్సరం కీలకంగా నిలిచింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971లో మార్పులు చేస్తూ జాతీయ గేయానికి కూడా జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ కల్పించే చర్యలు చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా వందే మాతరం ఆలాపనను అడ్డుకోవటం లేదా ఆలపిస్తున్న సమూహానికి అంతరాయం కలిగించటం నేరంగా పరిగణించబడుతుంది. శిక్ష గరిష్టంగా 3 ఏళ్ల జైలు, జరిమానా ఉండొచ్చు. ఈ విషయాన్ని PIB వివరించింది. ఇక ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలలో మరో ప్రధాన ఆకర్షణ యువశక్తి ఫర్ వికసిత్ భారత్ ఎట్ 2047. 2047లో భారత స్వాతంత్ర్య శతాబ్ది నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దటంలో యువతే ప్రధాన శక్తి అన్న సందేశాన్ని వేడుకల ద్వారా చాటనున్నారు. అందులో భాగంగా 2026 అంతర్జాతీయ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లలో పతాకాలు సాధించిన 19 మంది భారత విద్యార్థులకు ప్రత్యేక ఆహ్వానం అందింది.
యువ ఆవిష్కర్తలు, స్టార్టప్ ప్రతినిధులు, ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంలో ప్రతిభ కనపరిచిన యువత, స్కిల్ ఇండియా శిక్షణ పొందిన వారు, మై భారత్ వాలంటీర్లతో సహా వివిధ రంగాల నుండి దాదాపు 5,000 మంది ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించబడ్డారు. ఎర్రకోట ఎదురుగా ఉన్న జ్ఞాన్ పథ్లో సుమారు 2,500 మంది ఎన్సీసీ కేడర్లు, మై భారత్ వాలంటీర్లు కలిసి వందే మాతరం అనే అక్షరాకృతిని ఏర్పాటు చేయనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన MI-17 హెలికాప్టర్ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం సందేశంతో ప్రత్యేక బ్యానర్ను ప్రదర్శిస్తూ వేడుకల ప్రాంగణంపై పూల వర్షం కురిపించనుంది. దేశవ్యాప్తంగా 343 ప్రముఖ ప్రాంతాలలో సైనిక, భద్రతా దళాల బ్యాండ్ వందే మాతరానికి అంకితమైన సంగీత ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నాయి. అంతేకాదు, భారత అణు అంతరిక్ష రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రతిబింబించే దృశ్య ప్రదర్శనలు, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చాటే ప్రత్యేక పుష్పాలంకరణలు కూడా ఎర్రకోటను అలంకరించనున్నాయి. అంటే ఒకవైపు 150 ఏళ్ల వందే మాతరం చరిత్ర, మరోవైపు 2047 వికసిత్ భారత్ భవిష్యత్తు. ఈ రెండింటికి వారధిగా 2026 స్వాతంత్ర దినోత్సవం నిలవబోతోంది. ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం యువత నినదించింది వందే మాతరం. ఇప్పుడు దేశ అభివృద్ధి కోసం యువత ముందుకు సాగుతోంది వికసిత్ భారత్. 1947 మనకు స్వేచ్ఛను అందించిన సంవత్సరం అయితే 2047 ఆ స్వేచ్ఛను ప్రపంచానికి భారత శక్తిగా చూపించాల్సిన లక్ష్యం. అందుకే ఈ ఆగస్టు 15 కేవలం జెండా ఎగురవేసే వేడుక కాదు, గతాన్ని స్మరించుకునే రోజు మాత్రమే కాదు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తలచుకుంటూ దేశాన్ని తీర్చిదిద్దే బాధ్యతను స్వీకరించే రోజు. 150 ఏళ్ల క్రితం మొదలైన ఒక గీతం ఎర్రకోటపై ప్రతిధ్వనించబోతోంది. సుజలాం సుఫలాం మలయజ శీతలాం వందే మాతరం. ఆ స్వరం ఎర్రకోటకే పరిమితం కాకుండా ప్రతి భారతీయుడి హృదయంలో ప్రతిధ్వనించాలి. స్వాతంత్ర్యం మనకు వారసత్వం, దేశాభివృద్ధి మన బాధ్యత. జై హింద్, వందే మాతరం.